మండల కేంద్రమైన ఉదయగిరి గండిపాలెం రోడ్ ఎస్ఎల్వి వైన్స్ లో అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నారని పలువురు ఆరోపించారు. తిరుమలపురానికి చెందిన బండారు మహేష్ జనసేన పార్టీ నాయకులు దుత్తలూరులో ఎంఆర్పీఎస్ 180 ml కోటర్ బాటిల్ 310కి కొనుగోలు చేసినట్టు చెప్పారు. కానీ ఉదయగిరి ఎస్ఎల్వి వైన్స్ షాప్ లో అదే ఎంఆర్పీఎస్ 180 ml బాటిల్ ఉదయగిరిలో 320 రూపాయలు కొనుగోలు తీసుకున్నారని చెప్పారు. బాటిల్ పై అదనంగా 10 రూపాయలు వసూలు చేస్తూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నారని వాపోయారు. తాను దుత్తలూరులో మార్పిఎస్ బాటిల్ కొన్న వైన్ షాప్ కి అతను ఫోన్ పే చేసిన స్క్రీన్ షాట్, అలాగే ఉదయగిరి గండిపాలెం రోడ్ లో ఉన్న ఎస్ఎల్వి వైన్ షాప్ లో తాను మార్పిస్ కి సెండ్ చేసిన ఫోన్ పే స్క్రీన్ షాట్ మీడియాకు చూపిస్తూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువగా అమ్ముతూ పేదల శ్రమను దోచుకుంటున్న ఎస్ఎల్వి వైన్ షాప్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు బండారు మహేష్ కోరారు. నాది వచ్చేసి తిరులాపురము. నేను వచ్చేసి ఒక డ్రైవర్ని, సాధారణ డ్రైవర్ని. నేను బండికి పోయి వస్తూ ఉంటే నేను గుత్తులలో ఒకటి తీసుకున్నాను. మా మార్పిఎస్ 310 రూపాయలకి నాకు అక్కడ ఇచ్చారు. అది వచ్చేసి నాకు ఫోన్పేలో స్క్రీన్ షాట్ ఉంది. కానీ ఇక్కడికి ఉదయగిరి రాగానే ఇక్కడ అడిగితే అదే కోటర్ అడిగితే 305 రూపాయలు చెప్పాడు. తీసుకుంటే దౌర్జన్యంగా మాట్లాడినాను. నేను ఇంతవరకు రావాల్సి వచ్చింది, మీడియా కాడికి రావాల్సి వచ్చింది. అది ఇది జరిగిన అన్యాయం ఏంటి? నాకేంటంటే అక్కడ ఏంది ఇక్కడ ఏంది అనేసి మాట్లాడితే వాళ్ళు మీకు ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపో. అక్కడ ఏం జరిగింది? అక్కడ 310 రూపాయలు అన్నారు. ఓకే కదంలో అది ఎంఆర్పీ మీద ఉంది. ఇక్కడ వచ్చేసి 310 రూపాయలు ఎంఆర్పీ మీద ఉంది. కానీ 320 రూపాయలు తీసుకున్నారు. ఏంటంటే ఇది మేము చేసే దౌర్జన్యం ఇదే అంటున్నారు వాళ్ళు. ఏంది అసలు ఈ దౌర్జన్యం ఏంది నాకు తెలియక అడుగుతా. కూటమి ప్రభుత్వంలో ఈ దౌర్జన్యం ఏంటి? ఇప్పుడు మీరు ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపో అంటే నేను ఇంతవరకు వచ్చాను. ఒక జనసేన సైనికులాగా నేను వచ్చాను. నేను ఇంతవరకు ఎందుకు లాస్ రిలీజ్ అని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ లాస్ వస్తే వాడు అమ్ముకుంటాడు, ఇంకొక చేసుకుంటాడు. కానీ నేను కూడా పాటున్న పాటలు చేస్తున్నా. కానీ నేను ప్రజలకు మోసం చేయలేదు ఎవరికి. ప్రజల మీద 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు వీళ్ళు. ఆల్రెడీ నా కడ ఇదిగో ఆల్రెడీ నేను చెప్తాను. వాళ్ళకి వచ్చేసి ఇదిగో 320 రూపాయలు అనేది ఇదిగో ఎస్ఎల్విఆర్ షాపు ఇదిగో 330 రూపాయలు మార్పిఎస్. అది వచ్చేసి 310 రూపాయలే. ఏంది ఇది? ఈ దారుణం ఏంటి? ఈ దారుణానికి నేను ఖండిస్తున్నా. ఎవరున్నారు? ఎవరు చెప్పుకుంటే ఎవరున్నారు? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? అది నాకు, నేను ఒక సైనికుడిగా నేను వచ్చి అడగడం కారణం ఇదే. ఎవరున్నారు ఇటు వెనకాల? అది మనం అడగడం హక్కు మంది. అది ఎవరున్నారు ఇక్కడ? అది 10 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నారు? వాడు నీకు ఎవరు చేసుకుని చేసుకోపోన్నా. నాకు ఎవరు ఏం చేసుకునేది ఇంకా నేను మీడియా ముందు నేను ఇచ్చేస్తున్నాను. అది ఆయన ఏమన్నా ఇదా అని అనేసి నేను ఇచ్చేస్తున్నాను.